ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 20వ అధ్యాయము 5వ వచనము. నీ ప్రార్థనలనియో యెహోవా సఫలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన చక్కగా తలార స్నానం చేయండి. ఉదయాన్నే ఎంతో చక్కగా ఒక రూమ్లోకి వెళ్ళి మీరు మోకరించి చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనను కూడా దేవుడు తప్పకుండా ఆలకిస్తాను అని తెలియజేస్తా ఉంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని, వెతుకుడి మీకు దొరుకును అని, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాని కూడా నేను దయచేస్తానని తెలియజేస్తా ఉంటున్నాడు. అయితే మీరెవరు కూడా నిర్జీవంగా ప్రార్థన చేయదు, ఉజ్జీవభరితమైన ప్రార్థన చేయండి. ఆసక్తి లేకుండా ప్రార్థన చేయదో. ఇది జరుగుద్దంటావా, ఇది అవ్వుద్దంటావా, నేను ప్రార్థన చేస్తూ ఉంటుంటే జరుగుతుందంటావా అనే ఆలోచన అవసరం లేదో. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రతి పరిస్థితి కూడా తప్పకుండా మారిద్ది. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. అప్పులు సమస్యలతో ఉన్నావని, వివాహాలతో ఉన్నావని, వ్యాపారంలో వృద్ధి లేదని, కుటుంబ సమస్యలు ఉన్నాయని సర్వోన్నతుడైన దేవాది దేవునికి తెలుసు. ఇంకా చెప్పాలి అంటే నువ్వు శ్రమల్లో, బాధల్లో, వ్యాధుల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నువ్వు కూరుకుపోయావన్న విషయం సర్వోన్నతుడైన దేవునికి తెలుసు. నీవు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేస్తూ కన్నీటితో నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకించేవాడిగా ఉంటున్నాడు. కానీ ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నావు చూసావా, ఉపవాస ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నావు చూసావా, వస్త్రాలు అయితే మార్చుకున్నావు, ఏదో ప్రార్థన చేస్తున్నా అని చెప్పుకుంటున్నావు, సాక్ష్యం ఉందని మాట్లాడుతున్నావు, విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నావు, పాటలు కూడా పాడుతున్నావు, కానీ నీ ప్రవర్తన సరైన స్థితిలో లేదు, నీ నడవడిక సరైన విధానం లేదు. ఒక్కసారి మనుషుల్ని సంతోష పెట్టాలని నువ్వు ఏ కార్యాలు చేయదో. నేను కూడా ఉపవాసం ఉంటున్నాను పాస్టర్ గారు, నేను కూడా దేవుళ్ళో ఉంటున్నానని చెప్పుకుంటున్నావు, కానీ అది నిజమైన ఉపవాసం కాదు. మీరందరూ వ్యక్తిగతమైన ఉపవాసం ఉండండి. ఇప్పుడు దాకా పాపాలు చేశావు, దోషాలు చేశావు, చెడు క్రియలు చేశావు, నీ చూపుతో, నీ మాటతో, నీ ప్రవర్తనతో, నీ ఆలోచనలతో, నీ తలంపులతో, నీ శరీర క్రియలతో, ఎన్నో రకాలైన చెడు మార్గాలతో ఇప్పుడు దాకా మీరు వెళ్ళారో వాటన్నిటి నుంచి వదిలిపెట్టేసేయండి, విడిచిపెట్టేసేయండి. ఉపవాసం ఉంటున్న మీరు దేవుని శక్తితో నింపబడే వారిగా ఉండాలి, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడే వారిగా ఉండాలి. నీళ్లతో బాప్తిసాన్ని తీసుకున్న మీరు అగ్నిలో కూడా బాప్తిసాన్ని తీసుకోవాలి అన్న విషయాన్ని మీరెవరు కూడా మర్చిపోయే వారిగా ఉండకూడదు. చక్కగా తలారా స్నానం చేశారో, మీ ముఖాన్ని కట్టుకున్నారో, మనఃపూర్వకంగా రహస్యముగా చూచుచున్న తండ్రికి మీ ప్రతి ఒక్క మనవి కూడా దేవునికి వినిపించండి. మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకపోవడం పాపమని దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. ప్రార్థించుట్లో యేసు ప్రభులు వారే కదా మనకి ఉదాహరణగా ఉంటున్నారో. మీరు ప్రార్థన చేస్తే ప్రతి ఒక్క రోగి కూడా స్వస్థత కలుగుతుందని, ప్రార్థన ద్వారా మనం ఏది అడిగితే ప్రతి ఒక్క అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు అన్న విషయం మనందరికీ కూడా తెలిసి కూడా మనం ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నామో. అన్నిటి అంతము కూడా సమీపిస్తూ ఉంటుంది. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వాక్యం ఇటున్న ప్రతి ఒక్క బిడ్డలారా ఉపవాసం ఉండండి. ఒక రోజు తినకపోతే ఏమీ అవద్దు అన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మోకరించి కన్నీటితో కఠినమైన ఉపవాసం ఉండి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మీకు మీరే సమస్యలు సృష్టించుకునే వారిగా ఉండదు. కోరాహు మనందరికీ తెలుసు, మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సమస్యలు సృష్టించుకునే వాడిగా ఉంటున్నాడు. బిలాము మనందరికీ తెలుసు, ఇశ్రాయేల్ని శపించడానికి ప్రయత్నం చేశాడు, సమస్యలు కొని తెచ్చుకునే వాడిగా ఉంటున్నాడు. శపితమైన దాన్ని ఆశించాడు కదా, మీరు మర్చిపోయారా? ఆకాను ఆ ప్రకారంగా చేయడం వల్లే కదా యుద్ధంలో ఓడిపోయాడు, కొత్త సమస్యలకు కారణంగా తయారవుతా ఉంటున్నాడు. అబ్షాలోము తన తండ్రి అయిన దావీదుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఎన్నో సమస్యలకు కారణంగా తయారవుతా ఉంటున్నాడు కదా. ఈ రోజు నువ్వు ప్రార్థన ఉందని చెప్పుకుంటున్నావు, సాక్ష్యం ఉందని చెప్పుకుంటున్నావు, విశ్వాసంగానే ఉంటున్నానని చెప్పుకుంటున్నావు, వస్త్రాలు ఎంతో చక్కగా ధరిస్తా వస్తా ఉంటున్నావు, మనసులో ఒకటి ఉంచుకుని బయట ఇంకొక రకమైన మాటలు మాట్లాడే స్వభావాన్ని వదిలిపెట్టలేదు. స్నేహితుల దగ్గర, బంధువుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, దైవ సేవకుల దగ్గర, ఎంతో మంది దగ్గర ఎన్నో రకాలుగా ప్రవర్తిన నీ ఓసరవల్లి స్వభావాన్ని దేవుడు చూస్తున్నాడన్న విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గమనించుకుంటా ఉండో. నీవు చేస్తున్న కార్యాల వల్ల శపితమైన జీవితాన్ని నువ్వు అనుభవించొద్దు. నా దేవుడు ఆశీర్వదిస్తాడో, దీవిస్తాడో, కృప దయచేస్తాడో, అభివృద్ధినిస్తాడో, శాంతి సమాధానాలు దయచేస్తాడో, అభివృద్ధి కారణమైన క్రియలను మీ కుటుంబాల్లో తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. కానీ మీరు సమస్యలు కొని తెచ్చుకోవద్దు. నా దేవుడు ఇప్పుడు పిలుస్తా ఉంటున్నప్పుడు పాప సహితమైన జీవితాన్ని వదిలిపెట్టకుండా, దాన్ని విడిచిపెట్టకుండా నేను ఇంకా అలాగే ఉంటాను, అదే రకమైన జీవితాన్ని కలిగి ఉంటే ఎలా? నీ పాపాలను, నీ దోషాలను, నీ చెడు క్రియల్ని, నీ లోక సంబంధమైన ప్రతి విషయాన్ని కూడా దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి, విడిచిపెట్టి మన ప్రార్థనలన్నిటిని కూడా సఫలీకృతం చేసే సర్వోన్నతుడైన దేవాది దేవుని యందు మనమందరూ కూడా విశ్వాసాన్ని కలిగి ఉందాము. ఇంత గట్టిగా, ఇంత సూటిగా, ఇంత కఠినంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, మీరందరూ ప్రార్థన చేయకపోవడం వల్ల క్రైస్తవ జీవితంలో ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని కృపను పొందుకోలేని వారిగా ఉంటున్నారో. నా దేవుడు ఆశీర్వదిస్తాడో. నువ్వు వేషధారణ వదిలిపెడితే, ఇప్పుడు దాకా నటించింది చాలు, ఇప్పుడు దాకా నటన భక్తి చాలు, ఇప్పుడు దాకా వేషధారణ భక్తితో నువ్వు ఇప్పుడు దాకా జీవించిన క్రియలన్నీ కూడా చాలు. ఒక్కసారి వాటన్నిటిని వదిలిపెట్టు. మోసగాడి దగ్గర నువ్వు మోసపోతున్నావు, జాగ్రత్త. హంతకుడితో నువ్వు ఉంటున్నావు, జాగ్రత్త. పరలోకానికి వెళ్ళలేని వాడిగా, దేవుని యొద్దకు చేరలేని వాడిగా, వాక్యానికి లోబడలేని వాడిగా, వాడి పని ఏంటో తెలుసా? నరకానికి తీసుకెళ్తున్నాడు. ఎవడాడో? నీ స్నేహితుడు అనుకుంటున్నావా, నీ బంధువు అనుకుంటున్నావా? వాళ్ళలో ఉండి సాతాను ఎన్నో రకాలైన కార్యాలు నీ కుటుంబాల్లో జరిగిస్తా ఉంటున్నాడో. కొంచెం జ్ఞానం కలిగి మీరందరూ కూడా జీవించండి. వాడొక దొంగ, వాడొక ద్రోహి, వాడొక అబద్ధికుడో, వాడి
వాడితో ఎందుకు చేతులు కలుపుతా ఉంటావో? యేసయ్య నామమో అన్ని నామముల కన్నా గొప్ప నామమో. ఆయన యందు మీరందరూ కూడా విశ్వాసం ఉంచండి. లోకస్తులు నమ్మితే వాళ్ళు ముంచేయొచ్చు, రకరకాలైన కార్యాలు నీ పట్ల జరిగించవచ్చేమో, కానీ నా దేవుడు విడువని వాడు, ఎడబాయని వాడు, ఎల్లప్పుడు కూడా తోడై ఉండే సర్వోన్నతమైన దేవుణ్ణి మీకు ప్రకటిస్తూ ఉంటున్నప్పుడు మీరందరూ విశ్వాసముతో ఉండండి. మీరు అడుగుతున్న ప్రతి దాన్ని కూడా విశ్వాసంతో మీరు అడగండి, నమ్మికతో మీరు అడగండి. గర్వమైన మనస్సును మీ దగ్గర నుంచి పూర్తిగా వదిలిపెట్టేసి విడిచిపెట్టేయండి. నా యేసయ్య మరొకసారి మీ అందరినీ కూడా పిలుస్తూ ఉంటున్నాడు. మీరు ఒక్కసారి ఆయన యందు నమ్మిక కలిగి ఉండి, విశ్వాసాన్ని కలిగి ఉండి, కృతనిశ్చయాన్ని కలిగి ఉండి. పూర్వపు దినాల్లో ఎంత చక్కగా ఉన్నావో, ఎంతో చక్కటి భక్తి చేశావు, కానీ ఇప్పుడు నీ భక్తి ఏమైంది? ఇప్పుడు నీ ధర్మ కార్యాలు ఏమైంది? ఇప్పుడు స్థితి ఏమైంది? భక్తి నీకు అలవాటైపోయిందా? ఇది అలవాటయ్యే భక్తి కాదు, ఇది మార్చుకునే విధానము. నీ కుటుంబాల్లో యేసయ్య అద్భుత కార్యములు చేయాలని సిద్ధపడతా ఉంటుంటే దేని గురించి అతిశయపడుతున్నావు? ఏదన్నా నీతో పాటు వస్తుందా? ఏదన్నా నీతో పాటు నీ దరికి చేర్చగలిగేది ఏదన్నా ఉంది అంటే ఏదీ లేదని నువ్వే చెప్తా ఉంటావు కదా. అయితే కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయపడతారేమో, కానీ మనం మాత్రం మన సర్వోన్నతులైన దేవుని నామాన్ని బట్టి అతిశయపడే వారిగా ఉందాం. ఎంతో మంది కృంగి చనిపోయే వారిగా ఉంటున్నారు, కానీ మనమందరం కూడా చక్కగా లేవాలి, నిలబడాలి, దేవుని కృపతో ఎల్లప్పుడూ కూడా నింపబడే వారిగా ఉండాలి. ఉపవాస ప్రార్థన చేయండి, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేయండి, దేవుని నమ్మండి, విశ్వసించండి. దేవుని వాక్యానికి లోబడక మీరందరూ ప్రార్థన చేయడం వల్ల ఏం ఉపయోగం చెప్పండి? వాక్యముతో మీ జీవితాన్ని మీరు కట్టుకోండి. దేవుని రాజ్యం కోసం మీ అపరాధాలన్నీ కూడా క్షమిస్తాడు ఆయన. ఆయన రాజ్యమును, నీతిని మొట్టమొదటిగా వెతికితే మీకు కావాల్సిన అన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తాను అని తెలియచేస్తూ ఉంటున్నప్పుడు విశ్వాసంతో అడుగుతున్నారు, కానీ సందేహిస్తానే ప్రార్థన చేసేవారికి ఉంటున్నారు. సందేహపరిచే ఆత్మ యేసు నామములో తప్పకుండా విడుదల కలుగు చేయబడును గాక. మీరు పాపముతో, దోషముతో దయచేసి ప్రార్థన చేయదు, వాటన్నిటిని కూడా వదిలిపెట్టి ప్రార్థన చేయండి. మనుషుల కోసము కాక రహస్యమందు చూచుచున్న తండ్రికి మీరందరూ కూడా ప్రార్థన చేయడం వల్ల ఈ రోజు మనమందరూ కూడా కలిసి ఏక మనస్సుతో చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థన వల్ల మన దేశము స్వస్థపరచబడింది, మన రాష్ట్రము, మన గ్రామము, మన కుటుంబాలు రక్షించబడే స్థితిలోకి వెళ్తాయి గనక అలాంటి ఆత్మ మీకు, మాకు, మనందరికీ తోడై ఉండి నడిపించబడును గాక. ఆమేన్. నాతో పాటు కలిసి ఏకీభవించి మీరందరూ కూడా ప్రార్థన చేస్తారా? కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైన, మీ ఘనమైన, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేడి స్తుతులు, స్తోత్రములు. ఆయన ఏ పాటి వారము ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధన చేయడానికి కూడా ఎలాంటి యోగ్యత లేని మమ్ములను మరొకసారి మీరు నడిపించి, స్థిరపరిచి, కృపణించి, బలాభివృద్ధిని మీరు దయచేసిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా మీ బిడ్డలకి మీరు తోడై ఉండండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలు అక్కమ లేక, జాబులు లేక, పనులు లేక నీ బిడ్డలు ఇంకా కష్టపడతా ఉంటున్నారు ప్రభా. కొంత రిలీఫ్ను వారికి దయచేశారు. అలాగే మా దేశంలో ఎంతో భయమైన, దయనీయమైన, భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము ప్రభా. మా దేశాన్ని ఒక్కసారి సంరక్షించండి. మా దేశాన్ని ప్రభా నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉండగా గొప్ప జయాన్ని బిడ్డలకి మీరు దయచేయండి నాయన. మీరే ఇవ్వగలరు, మీ పట్లే కార్యములు జరుగుతాయి, మీరే మాకు దిక్కు ప్రభా, మీరే మాకు ఆశ్రయము. ఇంకొక ఆలోచన లేదు, ఇంకొక తలంపులు లేదు ప్రభా. మా దేశంలో ఉంటున్న వైద్యులకు, పోలీసులకు, కార్మికులకు, ప్రభుత్వాలకు మంచి జ్ఞానాన్ని మీరు దయచేయండి నాయన. అప్పుల బాధలో ఉంటున్నారు, నీ బిడ్డలకు విడుదల దయచేయండి. ఎంతో మందికి డబ్బులు ఇచ్చి ఉన్నారు ప్రభా, వారు తిరిగి ఇవ్వక ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటున్నారు, కోర్టు సమస్యలతో ఉంటున్నారు, వాటి నుంచి పూర్తి విడుదల దయచేయండి. అనారోగ్యాల నుంచి నెమ్మది దయచేయండి ప్రభా. తాగుడికి, వ్యభిచారానికి, పాపానికి, దురాత్మ శక్తులతో, కోర్టు సమస్యలతో నీ బిడ్డలు బాధపడుతూ ఉంటున్నారు ప్రభు. వాటన్నిటి నుంచి నీ బిడ్డలకు పూర్తి విడుదల, సమాధానాన్ని మీరు అనుగ్రహించి ఆత్మీయంగా నీ బిడ్డలు బలపడుతున్నారు ప్రభువా. వారి జీవితాలను ఇంకా మార్చుకోవడానికి, స్వస్థతతో నీ బిడ్డలు నడిపించబడడానికి, బలాభివృద్ధిని బిడ్డలకి మీరు దయచేయమని. ఎంతో మంది చనిపోదాం అనుకుంటున్నారు, నీ వాక్యము ద్వారా బిడ్డలు మీరు బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. బాప్తిసాలు తీసుకున్న విధానం బట్టి వందనాలు. ఇంకా వారి పట్ల, వారి కుటుంబాల పట్ల అద్భుత కార్యములను మీరు జరిగించి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తప్పకుండా వాటన్నిటి విషయమే ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటాం. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఎప్పుడు వాక్యాలు పెడుతున్నా తప్పకుండా నోటిఫికేషన్ కింద వస్తాయి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి ఉపవాస ప్రార్థన గురించి తెలియచేయండి. వారిని కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని మీరందరూ కూడా వాళ్ళకి తెలియచేయండి. అలాగే